ఒక వ్యక్తి స్టాక్ మార్కెట్‌లో ఒక రూ. 1,00,000 ఇన్వెస్ట్ చేశాడు. ఇంకొక వ్యక్తి గూడా అదే అమౌంట్‌ని ఇన్వెస్ట్ చేశాడు. కానీ ఒక 10 సంవత్సరాల తర్వాత ఏమైందంటే, ఒకరిదేమో 10,00,000 అయింది. ఇంకొకరిదేమో 60,000కి పడిపోయింది. దానికి కారణం ఏంటో మీకు తెలుసా? మీరు ఏమనుకుంటారు? టైమింగ్ అనుకుంటున్నారా? లక్ అనుకుంటున్నారా? లేకపోతే మార్కెట్ అనుకుంటున్నారా? ఇవేమి కాదనమాట. స్టాక్ సెలక్షన్ అనేది. మీరు ఈ వీడియో కంప్లీట్ అయ్యేసరికి ఆ యొక్క తేడా గురించి మీకు ఒక బేసిక్ ఐడియా అనేది వస్తుందనమాట. మీరు మీరు నార్మల్‌గా ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, ఒక చెక్ లిస్ట్ అనేది తయారు చేసుకోవాలి. నేను దాని గురించి ఇందులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒక బేసిక్ ఐడియా వస్తుందనమాట. ఎందులో ఇన్వెస్ట్ చేయాలి? ఎందులో ఇన్వెస్ట్ చేయకూడదనేది. సో, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే, మీరు ఆ కంపెనీ ఏం బిజినెస్ చేస్తుంది? అది మీకు అర్థమవుతుందా లేదా? ఒక 5-10 ఇయర్స్ అది మనుగడ సాధించగలదా లేదా? సపోజ్‌గా నార్మల్‌గా ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టార్స్ గాని, ఐటీ సర్వీసెస్ గాని, ఇవి అనేవి లాంగ్ టర్మ్‌లో బాగా వర్క్ అవుతాయన్నమాట. ఇంకోటేందంటే వాటికి ఫ్యూచర్ ఉందా? లేదా? అది గ్రోత్ ఉంటుందా? ఉండదా? అప్‌కమింగ్ ఇయర్స్‌లో లేదా గవర్నమెంట్ సపోర్ట్ అనేది ఉంటుందా? లేదా? ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఈవీకి గాని, డిఫెన్స్‌కి గాని, కొన్ని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గాని వీటికి కొంచెం బ్యాక్ ఎండ్ అనేది గ బ గవర్నమెంట్ నుంచి ఉంటుంది. ఇలాంటివన్నీ కొన్ని చూసుకొని ఆ కంపెనీ గ్రోత్ ఉంటుందా? లేదా? అన్నీ ఆలోచించుకున్న తర్వాతనే ఆ కంపెనీ మీరు నెక్స్ట్ చూడాల్సిన పాయింట్ ఏంటిదంటే కంపెనీ ప్రాఫిటబిలిటీ. కంపెనీ అనేది లాభాలలో ఉందా? లేదా? దీని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఇందులో 2 పారామీటర్లుంటాయి. ఆర్ఓఈ అనేది ఒకటుంటదనమాట. రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటే సేల్ హోల్డర్ ఇన్వెస్ట్‌మెంట్‌పై ఎంత ప్రాఫిట్ అనేది వస్తుందని దీని మీనింగ్ అనమాట. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక కంపెనీలో ప్రాఫిట్ అనేది 20 కోట్లనుకోండి. ఈక్విటీ అనేది 100 కోట్లనుకోండి. దాని ఆర్ఓఈ ఎంతొచ్చిందంటే 20% వచ్చిందనమాట. ఇందులో ఆర్ఓఈ అనేది ఎప్పుడైనా గ్రేటర్ థాన్ 15% ఉంటే అది మంచిగా గ్రోత్ ఉన్నట్టు మీరు దాన్ని అర్థం చేసుకోవాలి. అదే ఆర్ఓఈ అనేది 20% ఉందనుకోండి మోర్ థాన్ అది బాగా మంచిగా ఎఫిషియెంట్‌గా నడుస్తున్న కంపెనీ అని మీరు అంచనాకు రావచ్చు. నెక్స్ట్ థింగ్ ఇందులో ఏంటిదంటే ఆర్ఓసీ అనేది ఉంటది. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అనేది ఉంటది. ఇందులో ఎట్లా ఉంటుందంటే మొత్తం అన్నమాట. మొత్తం ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తారో అదే మెషిన్స్ పరంగా గాని, ల్యాండ్ పరంగా గాని, క్యాష్ గాని మొత్తం క్యాపిటల్ మీద ఎంత లాభం వస్తుందనేది ఇది చూపిస్తదన్నమాట. సో, మీరు ఎప్పుడైనా చూసుకునేటప్పుడు ఆర్ఓఈని ప్లస్ చూసుకోవాలి. ఆర్ఓసీని కూడా మీరు చెక్ చేసుకున్న తర్వాతనే ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి. మీరు నెక్స్ట్ పాయింట్ ఏది చెక్ చేసుకోవాలనుకుంటే డెట్ అండ్ సేఫ్టీ అనమాట. ఇందులో ఎట్లుంటదంటే డెట్ టు ఈక్విటీ రేషియో అనే పారామీటర్ ఉంటది. అదే కంపెనీ పైన ఎంత అప్పు అనేది ఉందనేది ఒకటి మీరు చూసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఇనండి. మీరిప్పుడు సపోజ్ ఒక కంపెనీకి 50,00,00,000 అప్పు ఉందనుకోండి. ఈక్విటీ అనేది 200 క్రోర్స్ ఉందనుకోండి. అప్పుడు డెట్ టు ఈక్విటీ రేషియో ఏమవుతుందంటే 0.5 అవుతుందనమాట. గుడ్ వాల్యూస్ వచ్చేసేసి డీఈకి ఏమవుతుందంటే తక్కువ. లెస్ థాన్ 0.5 ఉంటే సేఫ్ అనమాట. ఎప్పుడైనా ఒక కంపెనీ సెలెక్ట్ చేసుకునే ముందు డీఈ రేషియోని మాత్రం మీరు కంపల్సరీగా చూసుకోవాలి. ఇంకో రేషియో ఏంటిదంటే ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో అనేది ఉంటుందనమాట. అంటే ఇంట్రెస్ట్ పేమెంట్ చేయగలుగుతుందా లేదా కంపెనీ అనేది చెక్ చేసుకోవాలి. సపోజ్‌గా మీరు స ఒక ఎగ్జాంపుల్ ఎలాంటిదంటే మీకు ఆహ్, ఇన్‌కమ్ వచ్చేసేసి 50,000 అనుకోండి. ఇన్‌కమ్ వచ్చేసి 50,000 అనుకుంటే అందులో ఈఎంఐ ఒక 10,000 అనుకోండి సపోజ్‌గా. ఇది మీకు మిగిలిపోయేది ఎంతుంటదంటే 40,000 మిగులుతుంది. సో, ఇది మేనేజబులే. కాకపోతే అదే 45,000 ఈఎంఐ అయిందనుకోండి. అది ఎట్లుంటుంది? స్ట్రెస్ గదా! చాలా స్ట్రెస్ గదా! సో, ఇది గూడా చెక్ జేసుకోవాలి. ఇంట్రెస్ట్ మీరు నెక్స్ట్ థింగ్ ఏం చూసుకోవాలనుకుంటే మార్జిన్స్ అనమాట. కంపెనీ నిజంగా ఎంత సంపాదిస్తుందనేది మీరు చెక్ జేసుకోవాలి. ఇది ఆహ్, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది ఉంటుంది. ఓపీఎం అంటారు నార్మల్‌గా. ఇందులో కోర్ బిజినెస్ నుంచి ఎంత ప్రాఫిట్ అనేది సంపాదిస్తుందనేది చెక్ జేసుకోవాలి. సపోజ్‌గా మీరు చూసుకుంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. మీ షాప్ సపోజ్‌గా మీకు ఒక షాప్ ఉంది. ఆ షాప్‌లో మీరు ఆ రోజు సేల్స్ వచ్చేసేసి రూ. 100 చేశారనుకోండి. కాస్ట్ వచ్చేసేసి రూ. 80 అనుకోండి దానికి. మీకొచ్చిన ప్రాఫిట్ ఎంత? 20% ఓకేనా? సో, ఓపీఎం అనేది 20% ప్రాఫిట్ అనమాట. ఇది డిఫరెంట్ సెక్టార్స్‌కి డిఫరెంట్‌గా ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ చూసుకుంటే 12-20% అనేది కంపల్సరీగా ఉండాల్సిందే. అదే ఎఫ్ఎంసీజీ గాని, ఐటీ సెక్టార్స్ చూసుకుంటే వాటికి మోర్ థాన్ 20 ప్లస్ ఉండాలి. ఇందులో నెక్స్ట్ పారామీటర్ ఏందంటే నెట్ ప్రాఫిట్ మార్జిన్ ఎన్‌పీఎం అంటారు. అన్ని ఖర్చులు పోయాక వచ్చే లాభమే ఇది అన్నమాట. సో, మీకు సపోజ్‌గా ఇందులో నుంచి ఒక ఎగ్జాంపుల్ నుంచి చెప్తాను చూడండి. సపోజ్‌గా మీరు ఒక షాప్ పెట్టుకున్నారు. ఆ రోజు మీరు ఒక రూ. 100 సేల్స్ చేశారనుకోండి. మీరు రూ. 100 సేల్స్‌లలో రూ. 85 మీకు అందులో కాస్ట్ పడితే రూ. 15 అనేది మీకు లాభం అన్నమాట. సో, ఇక్కడ ఎన్‌పీఎం అనేది మీకు రూ. 15 లాగా 15% అనేది ఎన్‌పీఎం వచ్చింది. సో, మీకు ఎప్పుడైనా ఎన్‌పీఎం ఒక 10% పైగా ఉంటేనే ఆ కంపెనీ యొక్క గ్రోత్ అనేది కరెక్ట్‌గా ఉందని మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా? మీరు నెక్స్ట్‌గా ఏం తెలుసుకోవాలంటే కంపెనీ యొక్క గ్రోత్ అనేది ఎలా ఉందో తెలుసుకోవాలి. నార్మల్‌గా కంపెనీ సేల్స్ యొక్క గ్రోత్ ఉందా? లేదా? ప్రాఫిట్ యొక్క గ్రోత్ ఉందా? లేదా? ఈపీఎస్ అంటారు. ఎర్నింగ్ పర్ షేర్ అనేది ఇది గ్రోత్ ఉందా? లేదా? ఈపీఎస్ పెరుగుతూ ఉంటే కంపెనీ యొక్క షేర్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. సో, మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కంపెనీ అనేది గ్రోత్ ఉందా? లేదా? దానికనేది. సో, ఇది చూసిన తర్వాత మీరు ఒక పాయింట్ చెక్ చేసుకొని ఉందా? లేదా? అని అనుకున్న తర్వాతనే అందులో మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలి.
మీరు నెక్స్ట్ ఏది చెక్ జేసుకోవాలంటే వాల్యుయేషన్ అనమాట. కంపెనీ వాల్యుయేషన్ సరైందా లేదా అనేది తెలుసుకోవాలి. దీన్ని ఏ విధంగా తెలుసుకోవాలంటే పీఈ రేషియో అని ఒకటుంటుంది. ప్రైస్ టు ఎర్నింగ్ అని ఒకటుంటుంది. అంటే ఈ స్టాక్‌కి మనం ఎక్కువ ధర చెల్లిస్తున్నామా? లేక చీప్‌గా దొరికిన అవకాశం అంటారా? అనేది తెలుసుకున్న తర్వాతనే అందులో ఇన్వెస్ట్ జేయాలి. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఇనండి. షేర్ ప్రైస్ వచ్చేసేసి 200 అనుకోండి. ఒక్కొక్క షేర్ లాభం రూ. 20 అయితే మీకు పీఈ అనేది 10 రూపీస్ అవుతుంది. సో, ఇక్కడ మనకు ఏ ఏమవుతుందంటే ఈ కంపెనీ ఒక సంవత్సరంలో రూ. 20 సంపాదిస్తుంది. మనం దానికి రూ. 200 చెల్లిస్తున్నాం. ఎప్పుడైనా అది గమనించుకున్న తర్వాతనే చేయండి అన్నమాట. సో, ఇక్కడ రూల్ ఏంటంటే కంపెనీ పీఈ ఎప్పుడైనా ఇండస్ట్రీ పీఈతో మనం కంపేర్ చేస్తా ఉంటాం. if కంపెనీ పీఈ అనేది ఇండస్ట్రీ పీఈ కంటే తక్కువ ఉంటే అండర్ వాల్యూడ్ కంపెనీ అని అంటాం. అదే కంపెనీ పీఈ అనేది ఇండస్ట్రీ పీఈ కంటే ఎక్కువ ఉంటే ఎక్స్‌పెన్సివ్ ఆర్ హై గ్రోత్ కంపెనీ అని అంటాం. దీన్ని చూసుకున్న తర్వాతనే మీరు ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి ఆలోచించాలి. నెక్స్ట్ ఇంకోటేంటంటే పీఈజీ రేషియో అని ఉంటదనమాట. ప్రైస్ టు ఎర్నింగ్ గ్రోత్ రేషియో అని అంటారనమాట. ఇదేంటంటే ప్రైస్ అండ్ గ్రోత్ బ్యాలెన్స్‌లు ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తుంది. సో, పీఈజీ అనేది లెస్ థాన్ 1 ఉంటే అండర్ వాల్యూడ్. పీఈజీ ఈక్వల్ టు 1 ఉంటే మాత్రం ఇది ఫెయిర్ అనమాట. ఈ 2 రేషియోలు చూసుకున్న తర్వాత మీరు దాన్ని బట్టి అంచనా వేసుకున్న తర్వాతనే అందులో మీరు ఇన్వెస్ట్ చేసుకోవటం. మీరు నెక్స్ట్ థింగ్ ఏది చెక్ జేసుకోవాలంటే క్యాష్ ఫ్లో అనమాట. ఇందులో ఫ్రీ క్యాష్ ఫ్లో అనే ఒక పారామీటర్ ఉంటుంది. ఇదంటే దీని మీనింగ్ ఏంటంటే అన్ని ఖర్చులు పోయాక మిగిలే క్యాష్ అనమాట. సపోజ్‌గా మీరు ఒక 50,000 సంపాదిస్తున్నారనుకోండి. అందులో నుంచి 40,000 ఖర్చవుతుంది. మీకు మిగిలిపోయేది ఎంతుంటది? ఒక 10,000 అనేది. సో, ఎప్పుడైనా కంపెనీ దగ్గర ఎంత క్యాష్ అనేది ఉంటుందనేది చెక్ జేసుకోవాలి. ప్రాఫిట్స్ మీకు మీ దగ్గర లై చేయొచ్చేమో. అంటే మీ దగ్గర వాళ్ళు ప్రాఫిట్స్ అనేది కరెక్ట్‌గా మీకు చెప్పకపోవచ్చేమో గానీ క్యాష్ అనేది మాత్రం మీకెప్పుడు అబద్ధాలు చెప్పదు. ఇది మాత్రం కంపల్సరీగా జూసుకోవాలి. మీరు నెక్స్ట్ థింగ్ ఏది చెక్ జేసుకోవాలంటే, ప్రమోటర్స్ క్వాలిటీ అనమాట. ఇందులో ఎట్లుంటుందంటే, ప్రమోటర్స్ ఎంత షేర్ హోల్డింగ్ ఉంది అని తెలుసుకోవాలి మీరు. సపోజ్ ఒక 40-75 ఉంటే అది మంచిగే అనమాట మీనింగ్. సో, ఇంకోటేందంటే ప్రమోటర్స్ యొక్క ప్లెడ్జ్ అనమాట. వాళ్ళేం జేస్తారంటే ప్రమోటర్స్ వాళ్ళ యొక్క షేర్స్‌ని కొన్ని ఫైనాన్షియల్ కంపెనీస్‌లో గాని, బ్యాంక్స్‌లలో గాని తనఖా పెట్టేసి దాని మీద లోన్స్ తీసుకుంటారు. అదనేది ఎప్పుడైనా 0% లేదా తక్కువుండాలి. తక్కువుంటేనే వాళ్ళ యొక్క కంపెనీ యొక్క క్వాలిటీ బావుంటుంది. దాని యొక్క గ్రోత్ అనేది బావుంటుందనమాట. ఇంకోటేందంటే మేనేజ్‌మెంట్ స్టెబిలిటీ. ఫ్రీక్వెంట్‌గా రిజిగ్నేషన్స్ ఉండకూడదు. మీరు తరచుగా చూస్తూనే ఉంటారు. మా పేపర్‌లలో ఈ సీఈఓ రిజిగ్నేషన్ చేశారని, తను రిజిగ్నేషన్ చేశారు. అలాంటివేమీ లేకుండా స్టెబిలిటీగా ఉండాలనేదే. స్టెబిలిటీగా ఉండాలి ఒక కంపెనీ యొక్క ప్రమోటర్స్ గాని, వాళ్ళ యొక్క సీఈఓస్ గాని. దానివల్ల ఏమవుతుందంటే కంపెనీకి స్ట్రాంగ్ గ్రోత్ అనేది కనపడుతుంది. ఫైనల్‌గా వచ్చేసేసి మీరు ఈ అన్ని చెక్ లిస్ట్ అనేవి జాగ్రత్తగా గమనించిన తర్వాత, జాగ్రత్తగా అనలైజ్ చేసిన తర్వాతనే ఒక కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేయాలా? లేదా? అనేది నిర్ణయించుకోండి. లేదు నేను సోషల్ మీడియాలో చూసా, యూట్యూబ్‌లో చూసా, ఇన్‌స్టాగ్రామ్‌లో చూసా అని నమ్మేసి గుడ్డిగా మాత్రం ఇన్వెస్ట్ చేయకండి. ఎందుకంటే వాళ్ళు అనలైజ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. మీరు మాత్రం అలా ఎప్పుడు చేయకండి. మీకు ఈ వీడియో గనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ డూ వాచ్.